విధముగా వచ్చి శత్రువులను ఓడించి రుక్మిణిని గ్రహిస్తాడో వివరిస్తున్న శ్రీకృష్ణుడు భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 11వ భాగము భావార్థములతో సహా. పద్మాక్షి అయిన రుక్మిణీదేవి పాదములు చిగురాకుల వంటివని, ఊరువులు అరటి బోదల కన్నా చక్కటివని, చేతులు ఎర్రటి కాంతులు కలిగి మనోహరమైనవని, కంఠము మంగళకరమైన శంఖం లాంటిదని, నడుము అసలు ఉందా లేదా అనిపించేంత సన్నటిదని, ఫలభాగము అర్ధచంద్రుడి కంటే అందమైనదని, జడ మత్తెక్కిన తుమ్మెదల బారులా ఉంటుందని, చూపులు మన్మథ బాణములని, కనుబొమలు మన్మధుని బాణపు కొమ్ములని, ఆ సుందరి పలుకులు మధురమై మనసును సంతోషపెడతాయని, ఆమె మోమో చంద్రబింబం వంటిదని రుక్మిణి గురించి శ్రీకృష్ణునికి వర్ణించిన అగ్నిద్యోతనుడు ఇంకా ఈ విధముగా వివరిస్తున్నారు. ఆయలనాగ నీకుదగు అంగన కుందగు దీవు మాయుపాధ్యాయులాన పెండ్లియగు తప్పదు జాడ్యములేల, నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహాననదెత్తుగాని విచ్చేయుము, శత్రులన్ ఉరుము చేయుము చేయుము శోభనం బిలన్. శ్రీకృష్ణ, రుక్మిణీదేవి నీకు తగినది. వాసుదేవ, ఆమెకు నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ ఇరువురి వివాహము జరిగి తీరుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు నీ సేనతో కలిసి వచ్చి కన్య అయిన రుక్మిణిని తీసుకొచ్చెదవు గాని రమ్ము. శత్రువుల్ని నుగ్గు నుగ్గు చేయుము, లోకానికి మంగళములను కలిగించుము. ఈ విధముగా బ్రాహ్మణుని ద్వారా రుక్మిణి పంపిన సందేశమును, ఆమె యొక్క చక్కదనముల వివరములను గ్రహించిన శ్రీకృష్ణుడు అతని చేతిలో చెయ్యి వేసి నవ్వుతూ ఈ విధముగా పలికాడు. కన్య మీద నా తలపు గాఢము కూరుకురాదురే నాకెన్నడు, నా వివాహము సహింపక రుక్మిదలంచు కీడునే మున్నెరుంగుదున్, పరుల మూకలడంచి కుమారిదెత్తు విద్వన్నుతమ్రాను ద్రచ్చి, నవవహ్ని శిఖన్ వడిదెత్సు కైవడిన్. బ్రాహ్మణోత్తమ, రుక్మిణిపై నాకు గాఢమైన అనురక్తి ఉన్నది. ఆమె తలపులతో నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహమును ఓర్చని రుక్మి యొక్క ఆలోచనలు నాకు తెలుసు. శత్రుమూకలను అణచి కట్టెను వధించి దీపశిఖని తెచ్చునట్లు ఆమెను నేను తప్పక తీసుకువస్తాను. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్, తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిన బోరం. విదర్భలోని భీష్మకుని రాజ్యమైన కుండినపురానికి వస్తాను. రుక్మిణీ బాలను అతి సులువుగా తీసుకుని వస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధము చేసి వారిని చీల్చి చెండాడుతాను అని పలికాడు శ్రీకృష్ణుడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో